హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? 7 అడుగుల బంధం 5th ఎపిసోడ్ చదువుకుందాం. నిశ్చితార్థ వేడుకలలో రాజశేఖర నిలయం ఆనందాలతో సందడి సందడిగా ఉంది. ఆ రోజు ధరణి రవివర్మ నిశ్చితార్థ వేడుకలు. డెకరేషన్ వాళ్ళు ఇంటిని పూలతో చక్కగా డెకరేట్ చేసి వెళ్లారు. ఆనందరావు గారు ఫంక్షన్కి కావలసిన ఏర్పాట్లు చూస్తున్నారు. రాజా వీడియోగ్రాఫర్ మిగిలిన సంగతులు చూస్తున్నాడు. దేవిక గారు ఉదయాన్నే పూజ చేసి మౌనవ్రతంలో ఉన్నారు. ఆ మౌనంతోనే ఎవరికి కావాల్సింది వారికి సైలెంట్గా పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అత్తగారికి పెట్టెలో నుండి విలువైన చీర తీసి ఇచ్చారు. ఆమె ఆ చీర కట్టుకుని చంద్రహారం వేసుకుని పెద్ద పెద్ద చెవిదిద్దులు పెట్టుకున్నారు. సంతోషంగా చేతి నిండా బంగారు గాజులు వేసుకున్నారు. ఈ మధ్యలో ఆమె అలా రెడీ అవ్వలేదు. అత్తగారిని చూసి నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయింది దేవిక. పైన రూమ్స్లో అమ్మాయిలు హడావిడిగా రెడీ అవుతున్నారు. బ్యూటీషియన్ ధరణిని రెడీ చేస్తుంది. అసలు కాస్త రంగు ఉంటే నిజంగా ధరణి గారు అందగత్తె అని ఆశ్చర్యపోయింది బ్యూటీషియన్. దేవిక గారు పైకి వెళ్లారు. కూతురిని చూసుకుని మురిసిపోయారు. గీతిక రూంలోకి వెళ్ళి ఏమిటి ఇంకా అలాగే ఉన్నావు అని సైగ చేసి త్వరగా కానివ్వమని వెళ్ళిపోయారు నవ్వుతూ. శ్రావణి పట్టులంగా ఓణీ వేసుకుని ముచ్చటగా నగలు పెట్టుకుంటూ ఉంది. ఎవరి నగలు వారి రూంలో వారి బీర్వాలోనే ఉంటాయి. వచ్చేస్తున్నా మమ్మీ అంటూ నవ్వింది శ్రావణి. శ్రావణి, కృష్ణ ఎలా ఉన్నాను? నేను నీకు నచ్చానా? గోపికలు నీకు నచ్చుతారు. నీ మంచి మనసుతో దీవించి మా అక్కకు అన్నీ శుభంగా జరిగేలాగా చెయ్యి, సరేనా అంటూ కృష్ణుడి పాదాలు తాకి దండం పెట్టుకుంది శ్రావణి. ఈరోజు నీకు నీలిరంగు డ్రెస్ వేస్తాను అంటూ కృష్ణుడికి డ్రెస్ తొడిగింది. కృష్ణుడికి బట్టలు నగలు అన్నీ సేకరించి ప్రతిరోజు మారుస్తుంది. ముత్యాల దండలు వేసింది కృష్ణుడి మెడలో. అమ్మో, నీకు ప్రసాదం పెట్టలేదు, ఇదిగో నీకు వెన్నపూస పంచదార కలిపి తెచ్చాను, తిను కృష్ణయ్యా. అందరినీ చల్లగా చూడవయ్యా, ఆడపిల్లలకు నువ్వే దిక్కు. చీరలెత్తుకెళ్ళాడు అంటారే గాని తెలియని వారు అలా నువ్వు రక్షిస్తావు ఆడపిల్లలను నిరంతరం అని ఎవరికీ తెలియదు అంటూ చకచకా రెడీ అవుతుంది శ్రావణి. ఈలోపు పెళ్లి వాళ్ళు వచ్చేశారు. ఆ కారు వాళ్ళు ఆ దర్పం చూసి ఆనందపడ్డారు ఆనందరావు. శ్రీనివాసరావు గారు సాదరంగా ఆహ్వానించారు. పెళ్లికొడుకు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నాడు. అక్క, బావగారు అన్న వదినతో వచ్చాడు. పిల్లలు కూడా వచ్చారు. వారి వెంట ఇంకా పెద్ద ముత్తైదువులు 2 వచ్చారు. అందరికీ స్వాగత సత్కారాలు ఘనంగా జరిగాయి. శ్రావణి వచ్చి అందరికీ మంచినీళ్ళిచ్చి నవ్వుతూ పలకరించింది. ఆ అమ్మాయి వైపు చూశారు అనురాధ, సాధన. మా చిన్నమ్మాయి శ్రావణి అని చెప్పారు దేవిక గారు నవ్వుతూ. ఈ అమ్మాయి అందంగానే ఉందిగా అన్నది అనురాధతో సాధన. ఏమో, వాడు చెబితే వినే రకం కాదు కదా, చెప్పలేను ఇక నేను అన్నది అనురాధ గుసగుసగా. పెళ్లివాళ్లు తీసుకొచ్చిన స్వీట్స్ బుట్టలు నగలు అక్కడ పెట్టారు. ఆడపెళ్లివారు మగపెళ్లివారు ఎదురెదురుగా కూర్చున్నారు. ధరణిని తీసుకురమ్మని చెప్పారు పంతులుగారు. ధరణి మనసులో ఇప్పుడు సంతోషంతో మెట్లు దిగుతూ ఉంది. చస్తున్నాను చూడలేక అన్నది సాధన విసుక్కుంటూ మనసులో. వీడి మనసు చిన్నప్పటినుంచి అంతే, ఏదైనా సరే ఎవరి మాట వినడు వెధవ అనుకుంది అనురాధ మనసులో కోపంగా. ధరణి లక్షణంగా లక్ష్మీదేవిలా నవ్వుతూ వచ్చి తల్లిదండ్రుల మధ్యలో కూర్చుంది. ఆయన ముఖం ఒక్కసారి చూడాలి అనుకుంది మనసులో. ఒప్పుకున్నారు అని తెలిసిన క్షణం నుంచి తను వేసిన ఆయన చిత్రాన్ని చూసుకుంటూ ఆనందంగా ఊహాలోకంలో అతని సన్నిధిలోనే ఉండిపోయింది ఆమె మనసు. సిగ్గుతో తల ఎత్తలేకపోయింది ధరణి. శ్రావణి మొట్టమొదటిగా అక్క ముఖంలోని సంతోషం సిగ్గు చూసి చాలా ఆనందపడిపోయింది. అక్క మనసులోని విషయాన్ని గమనించింది. బావగారు, అక్కని చూడండి ఒకసారి అంటూ నవ్వింది. రవివర్మ ధరణి వైపు చూశాడు. ధరణి తన చారిడేసి కళ్ళు పైకెత్తి అందంగా చూసింది. రవివర్మ చూపులు ఒక్కసారి తన ప్రాణాన్ని అతనిలోకి లాగేసినట్లు అనిపించింది ధరణికి. పంతులుగారు పూజా కార్యక్రమం మొదలుపెట్టారు. కావాల్సినవి రాజా అందిస్తున్నాడు. కుర్చీ మీద దర్పంగా కూర్చుని ఉన్న దుర్గమ్మగారు నవ్వుతూ చూస్తున్నారు వేడుకలు. కాస్త మొహమాటంగా ఫీల్ అవుతున్న ధరణి చేతి మీద తన చెయ్యి వేశారు శ్రీనివాసరావు గారు. ధైర్యంగా అనిపించింది ధరణికి.
ఇంతలో మెట్ల మీద ఏదో పడిన శబ్దం వచ్చి అందరూ అటు తల తిప్పారు. అత్యద్భుతంగా అలంకరించుకున్న గీతిక మెట్లు దిగి వస్తుంది, చాలా స్టైల్గా, వయ్యారంగా. ఇంత హంగామాగా రెడీ అవడం అవసరమా దీనికి? ఇలాంటప్పుడు అనుకుంది శ్రావణి ఆశ్చర్యంగా. అనురాధ చూపు తిప్పుకోలేకపోయింది. సాధన అలాగే చూస్తూ ఉంది. మా రెండో అమ్మాయి గీతిక అన్నారు దేవిక గారు. అమ్మా, ఇరువురు తాంబూలాలు మార్చుకోండి అన్నారు పంతులు గారు. ఒక క్షణం ఈ కార్యక్రమం ఆగిపోతే బాగుండు, ధరణి ప్లేస్లో గీతిక కూర్చుండే బాగుండు అనుకున్నారు సాధన, అనురాధ. ఇంత అందమైన అమ్మాయిని లోపల ఉంచి ఈ అమ్మాయిని చూపించారన్నమాట వీళ్ళు అని చాలా కోపంగా శ్రీనివాసరావు దంపతుల్ని చూశారు అనురాధ, సాధన. పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ తల కూడా ఎత్తని రవివర్మను హాయ్ బావగారు అంటూ పలకరించింది గీతిక. అక్కడ గీతిక అలా పలకరించడం అందరికీ అసందర్భంగా అనిపించింది. కానీ తమ్ముడు చూస్తే బాగుండు, ఆ తాంబూలాలు వద్దని చెబితే బాగుండు అని కోరుకుంటుంది అనురాధ గీతిక వైపు ముచ్చటగా చూస్తూ. సాధన కూడా నవ్వుతూ చూస్తుంది గీతిక వైపు. అబ్బా, మీ తమ్ముడికి కనీసం చెప్పవచ్చు కదా, ఈ అమ్మాయి బాగుంది కదా అంటూ గుసగుసలాడింది సాధన తన భర్తతో. రవివర్మ గీతిక వైపు చూసి నవ్వి తన కార్యక్రమాలు తను చేస్తున్నాడు. ఇంత అందగత్తెని కళ్ల ముందు ఇలా కనపడినా కూడా ఒక్క క్షణం కూడా చూడలేకపోయావేమిట్రా నాయనా? చాలా బాగున్నావు, కానీ నీ టేస్ట్ వెరీ వరస్ట్ అని మనసులో చిరాకు పడింది గీతిక. తాంబూలాలు అందుకున్నారు. ఇక ఉంగరాలు మార్చుకుంటే కార్యక్రమం పూర్తయినట్లే. పెళ్లివారిచ్చిన చీరలు, నగలు మార్చుకుని రావడానికి వెళుతున్న ధరణి వెనక వెళ్ళింది గీతిక. లైట్ పింక్ కలర్, గోల్డ్ కలర్ మిక్సింగ్ శారీ అద్భుతంగా ఉంది. చాలా ఖరీదైనది. అమ్మో, డైమండ్ నెక్లెస్, డైమండ్ సెట్ అన్నీ అని ఆ శారీ ప్లేట్ పట్టుకున్న గీతిక అనుకుంది. త్వరగా వచ్చేయండమ్మా అని చెప్పారు దేవిక గారు. ముహూర్త సమయానికి తక్కువ సమయం ఉంది, వెంటనే వచ్చేయండి అని పంతులు గారు అన్నారు. ధరణి వాష్రూమ్కి వెళ్ళింది. గీతిక వాళ్ల నాన్నగారు వేసుకునే హెయిర్ కలర్ బాటిల్ తీసింది, శారీకి మధ్యలో వేసింది. అయ్యో, ఎంత పని జరిగిందక్క అంటూ ఏడుస్తుంది గీతిక. ఏమైంది గీతిక అంటూ వచ్చింది భయంతో ధరణి. అక్క, పొరపాటున చెయ్యి తగిలి ఇక్కడ పడిపోయింది, నాకు చాలా భయంగా ఉంది అంటూ ధరణిని భయంతో హత్తుకుపోయింది గీతిక. అమ్మో, పెళ్లివాళ్లు ఇచ్చిన మొట్టమొదటి చీర, ఏమంటారో అని భయపడింది ధరణి. అక్క, ఇంత విలువైన చీర చెడగొట్టాను కదా అంటూ ఏడుస్తున్నట్లు నటిస్తుంది గీతిక. మనసులో ఎంతో ఆనందపడిపోతుంది. చీర ఖరీదు కాదు, వాళ్లు తొలిగా ఇచ్చిన చీర కదా, సెంటిమెంట్, ఏమంటారో అని భయంగా ఉంది అన్నది ధరణి. ఇంతలో త్వరగా తీసుకురండమ్మా అక్కను అని చెప్పారు పంతులు గారు శ్రావణికి. శ్రావణి పరుగున వెళ్ళింది పైకి. జరిగిన విషయం చూసింది. ఏంటి ఇలా చేశారు అన్నది ఆశ్చర్యంగా, భయంతో. పొరపాటున పడింది అన్నది గీతిక. అసలు నాన్నగారి వాళ్ల రూంలో ఉన్న హెయిర్ కలర్ ఇక్కడి దాకా ఎలా వచ్చింది అన్నది శ్రావణి కోపంగా. ఏమో తెలియదు, ఇక్కడ ఉంది అన్నది గీతిక అమాయకంగా. ఒకవేళ అక్క వేసే పెయింటింగ్ కలర్ అనుకుని ఇక్కడ పెట్టుకున్నదేమో అన్నది గీతిక. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే మరి రండమ్మా అంటున్న పంతులుగారు మాటకు అలాగే కిందకు దిగింది ధరణి. ఏంటి, మేం తెచ్చిన చీర కట్టలేదా, నీకు నచ్చక అన్నది కోపంగా అనురాధ. తెల్లబోయి చూస్తున్నారు శ్రీనివాసరావు గారు, దేవిక, ఆనందరావు గారు, అమ్మాయి తరపు వాళ్ళు. పొరపాటున శారీ మీద కలర్ పడిందట మమ్మీ అన్నది శ్రావణి భయంగా. అది మా అత్తగారు మొట్టమొదటిగా ఇచ్చిన శారీ, దానికి ఒక సాంప్రదాయం ఉంది. ఎందుకు జరిగింది ఇలా? అత్తయ్య గారికి తెలిసిందంటే ఎంత గొడవ అవుతుందో తెలుసా అన్నది సాధన కోపంగా. మోహన్, సరే ఇక వదిలేయండి అన్నారు. అయినా ఇటువంటి సమయాల్లో జాగ్రత్తగా ఉంటారు, కానీ ఎక్కడలేని రంగు డబ్బాలు దగ్గర పెట్టుకుని పెళ్లివాళ్లు తెచ్చిన బట్టల మీద పోసుకుంటారా అన్నది కోపంగా అనురాధ. తెలియక జరిగింది పొరపాటు, చాలా జాగ్రత్తగా ఉంటారు మా అమ్మాయిలు అన్నారు దేవిక గారు బాధగా. జాగ్రత్త? ఇప్పుడు బాగా తెలిసింది కదండి అన్నది సాధన వెటకారంగా.
అసలే నల్ల రంగు పులుముకున్న దాన్ని మాకు అంటగడుతూ పైపెచ్చు ఇచ్చిన చీరకు కూడా నల్ల రంగు వేశారా అనుకున్నది మనసులో అనురాధ కోపంగా. ఏదైనా చిన్న మరక అయితే కట్టుకుని వచ్చేయమ్మా అన్నారు దేవిక గారు బాధపడుతూ. మౌనంగా కూర్చున్న రవివర్మ వైపు కాస్త భయంగా చూసింది ధరణి. పాపం శ్రావణికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. రాజా ఏం జరుగుతుందో అని కంగారుగా చూస్తున్నాడు. పెద్దవాళ్లకు అసలు మతి పనిచేయడం లేదు. శ్రీనివాసరావు గారికి విపరీతమైన కోపం వచ్చింది ధరణి మీద. అంత జాగ్రత్త లేకుండా ఎలా ఉంటారసలు అని. ఏమిటి ఇలాంటి పిచ్చి వేషాలు? పిల్లల్ని క్రమశిక్షణగా పెంచాలి అంటే వినవు. దేవిక నెత్తినెక్కించుకుంటుంది అంటూ దుర్గమ్మ గారికి మనసులో కోపం తారాస్థాయికి చేరింది. నిజమే, ఇలాంటి పనులు ఎవరికి జరిగినా కోపం రాదా? అది సహజమే. మగపెళ్లి వారికి కోపం రావడం అనుకుంది ఆమె. కృష్ణయ్య నువ్వే రక్షించు అని మనసులో కోరుకుంటుంది శ్రావణి. ధరణి మనసులో ఎందుకిలా జరిగింది? నా ఒంటి మీద నలుపు రంగు చాలదా? నా బ్రతుకులో కూడా ఇలాంటి మరకలు పడాలా అనుకుంది బాధగా లోలోపల ధరణి. పంతులుగారు అమ్మా ముహూర్తం టైం అయిపోతుంది అన్నారు. అనురాధ సాధన ఇద్దరూ కోపంగా చూశారు. మా అత్తగారికి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాతే మేం నిర్ణయం తీసుకుంటాం అని చెప్పింది సాధన. అయోమయంలో పడ్డారు ఆడపెళ్లి వాళ్ళు. సశేషం. కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ టైమ్ విత్ హరి. థ్యాంక్ యూ.